వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర నాయకురాలు రోజా గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. అరుణ్ గారు బాగున్నారా? బాగున్నాం మేడం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది మేడం ఈ 2.5 సంవత్సరాల పరిపాలన కాలం రేవంత్ రెడ్డిది? ఏ విధంగా ఉంది? ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయని ఇచ్చిన 6 గ్యారంటీలలో? మాటలు అయితే కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటలేదని అందరికీ అర్థమవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని కానీ దేన్ని కానీ ఇవాళ వరకు రీచ్ అవ్వలేదు. ఏది ఫుల్ఫిల్ చేయకుండా ప్రతి మహిళని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానన్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కోటీశ్వరులు చేశారో ఒకసారి ఈవేళ మా అందరికీ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ అది ఒక్కటే కాదండి, ఈవేళ షేర్లింగంపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుతాను నేను. మేము గతంలో 9,500 కోట్లతోటి అభివృద్ధి చేసుకున్న దానికి తగులు మిగులు ఉన్న వాటికి రిబ్బన్ కటింగ్ మాత్రమే చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అన్నీ మేమే చేస్తున్నామని చెప్పడం అనేది హాస్యాస్పదం మా దృష్టిలో అయితే. రైట్. పెళ్లి కాగానే పిల్లలను గంటమా, 3 నెలలనే పిల్లలు గంటరా, ఎంత కండలు తిరిగిన వీరుడైనా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్లు చేయడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవానికి ఆయనే అన్నాడు 3 నెలల పిల్లల్ని గంటమా అన్న మాట అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఎట్లా కందామనుకుని 3 నెలల అంటే నెల రోజుల్లో మేము 6 గ్యారెంటీలను తీరుస్తాము అని చెప్పి 100 రోజుల్లో, సారీ అది 3 నెలలే, 100 రోజుల్లో 6 గ్యారెంటీలని పూర్తి చేసి ప్రజలకి ఇస్తాము అని ప్రజల దగ్గర వాగ్దానం చేయడం అనేది ఎంతవరకు నిజం? అది కూడా తప్పే కదా. ప్రజలు ఆశపడ్డారు, ఏదో చేస్తారు అనుకున్నారు. రేవంత్ రెడ్డి అంటే సామాన్యం కాదనుకున్నాడు, అనుకుని ఓట్లేసిర్రు. ఈవేళ ఏమైంది? మోసపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలని మాటలతో మభ్యపెట్టి పూర్తిమైన రాజ్యాంగం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం. హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ 2.5 సంవత్సరాలు పరిపాలన చేసిన అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయనకి హిట్లర్ ఆదర్శం అంట. దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి, అతని యొక్క ఉద్దేశం కానీ అతని వ్యక్తిత్వం అన్నీ ఆ ఒక్క స్టేట్మెంట్లో వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు అనేది తెలిసిపోయింది. అవునా కదా? రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది అర్థమైంది జనానికి. హిట్లర్ అనేవాడు ఎలాంటి వాడు అనేది జనం అందరికీ తెలుసు. అలాంటి హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టుకుంటూ కూల్చుడు పేల్చుడు తప్పితే ఈవేళ ఒక్క ఇటుకను కూడా పేర్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ఈ రోజు వరకు పడలేదు. మేము కట్టగా మిగిలిన రిబ్బన్ కట్టింగ్లు మాత్రమే జరుగుతున్నాయి ఈ 2.5 సంవత్సరాల్లో. అదే రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేసినాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు ఇవి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కాంగ్రెస్ నాయకులుగా చెప్తున్న తీరు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను వాళ్ళు ఇంటి మనుషులైనా పర్వాలే, ఈ మొత్తం 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళతోటైనా సరే నేను కోటీశ్వరరాళ్ళు అయినా అనిపించమంటే మేమందరం తల నేలకేసి వెళ్ళిపోతాం. మేము పక్కకి వెళ్ళిపోతాం తలకి నేలేసి. ఒక్క మహిళ వచ్చి మేము రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కోటీశ్వరులం అయినము అని ఒక్క మాట చెప్పమనండి. ఏ ఒక్కరికైనా 2,500 ఇచ్చిండా? 2,000 పెన్షన్ 4,000 ఇచ్చిండా? అంటే కోటీశ్వరులు ఎట్లా చేస్తావు? షాదీ ముబారక్ ఇచ్చినవా? కనీసము కళ్యాణ్ లక్ష్మి కానీ ఒక్క పథకాన్ని కొనసాగించావా? ఈవెన్ కేసీఆర్ గారు ఏది కూడా మేనిఫెస్టోలో పెట్టి పథకాలను రూపొందించలే. ప్రజల యొక్క అవసరాన్ని ఆలోచించుకొని ఆయన పని చేసుకుంటా పోయిండు. ఆయన చేసిపోయిన పనిని నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకొని ఆయన ఇచ్చిన దానికన్నా రూపాయి ఎక్కువ ఇస్తా. ఆయన 1,16,000 ఇస్తే నేను 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తావంటివి. నువ్వు తులం బంగారం ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలి ఇవాళ ఉన్న రేటుకి. అంటే రైట్, రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, సో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 2,500 ఇస్తున్నాం, వృద్ధాప్తి పెన్షన్లు ఇస్తున్నాం, అన్నీ కూడా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, మళ్ళీ ఉచిత 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న తీరు ఇది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక్క విషయం చెప్తా అండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అర్థం కాని అంశం ఏంటంటే కేవలం 2,000 రూపాయలు 2,500 ఇచ్చే పెన్షన్ని ఇప్పటికి 3 నెలలు మొత్తంలో సంవత్సరంలో 3 నెలలో లేదా ఈ 2.5 సంవత్సరాల్లో 3 నెలలు ఆపేయడం వల్ల 500 పైచిలకు కోట్లు ఈవేళ ఆదాయము ఈవేళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆయన కబ్జా చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెన్షన్ ఆపితే, ఒక్కసారి రైతు బంధుని ఆపితే 7,000 కోట్ల పైచిలుకుని దాన్ని కూడా కబ్జా చేసినట్టే, అంటే లూటీ చేసినట్టే. తెలంగాణ ప్రజల సొమ్ముని ఈవేళ రేవంత్ రెడ్డి పెన్షన్లు
ఈ 2.5 ఏళ్లలో 3 సార్లు ఆపడం వల్ల ఎంత సొమ్ము లూటీకి గురి అయిందో ఈవేళ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతు బంధు ఎన్నిసార్లు లూటీ చేయడం జరిగింది అంటే 2 సార్లు వేసే రైతు బంధుని ఒకసారి రైతు బంధు వేసి ఒకసారి వేయకపోవడం వల్ల 7,000 పైచీలకు కోట్లు ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈవేళ కోల్పోయారండి. ఆ సొమ్ము ఎటుపోయింది, అన్ని వేల కోట్లు ఎటుపోయినాయో ఈవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాలి మనకి ఖచ్చితంగా. చివరిగా చెప్పండి, ఏ సమావేశంలో మాట్లాడినా ప్రైవేట్ ప్రోగ్రామ్సే కావచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రామ్సే కావచ్చు, కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అని చెప్పేసి ఎప్పటికెప్పుడు సంబోధిస్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు మరి వీళ్ళను ప్రభుత్వం పోయిన తర్వాత, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పేరు ఎందుకు ప్రస్తావన తీసుకొని, ఉదాహరణకు తీసుకొని వీళ్ళపైన చవాకులు పేలుస్తుంటాడు? వాళ్ళంటూ ఒక రకమైన భయం వాళ్ళని ఎదుర్కోలేక, తట్టుకొని ఒక అడుగు ముందుకు వేయలేక, ఏదో వంకన బ్లేమ్ చేద్దామని అస్తమాన పేరు తీసుకొని జపం చేస్తున్నాడు. ఆ జపం చేస్తే కానీ ఇక్కడ అడుగు పడట్లేదు. అది ఆయన మానసిక వైకల్యం. లేదు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోడండి, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడండి. మీకు ఎందుకయ్యా, వాళ్ళు నచ్చకే కదా నీకు ఓటేసి నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఆ పదవిని సంబంధించి ప్రజలకి నువ్వేం చేయగలగాలో మాట్లాడాలని. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీకు ఎందుకయ్యా వాళ్ళ గురించి? నువ్వేం చేస్తావో అది చెప్పు. మాకెందుకు? ముందు నీకు అధికారం ఇచ్చినాం, రాష్ట్రాన్ని పాలించమన్నాం, నువ్వు పాలించు. వీలైతే మాకు ఎందుకు, నువ్వెందుకు భజన చేస్తున్నావు? మేము ఎట్లా చేసుకుంటాం? మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళని మేము ఎట్లా భజన చేస్తాం? నువ్వు కూడా భజన చేస్తున్నావు అంటే భయపడుతున్నావా? మేము లిటరల్లీ అయితే రేవంత్ రెడ్డి గారు మా నాయకుల యొక్క నాయకత్వాన్ని భయపడుతున్నాడని మేమైతే భావిస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఆమె ఒకటే మాట చెప్పారు, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన అనేది తుక్లాక్ పరిపాలన. ఏ ఒక్క మహిళలను ఇక్కడ కోటేశ్వరాలను చేసిన దాఖలు ఉంటే రేవంత్ రెడ్డి చూపించాలి అని చెప్పేసి కూడా ఆమె ఖండిగా చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన పరిపాలన 2.5 ఏళ్ల తర్వాత ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నాదే టీవీ, హైదరాబాద్.